హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి, అలాగే ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి మన హెల్తీ లైఫ్ అనే కంపెనీ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే ఈ హెల్తీ లైఫ్ అనే కంపెనీలో చిన్న షాపింగ్ చేసి పెద్ద మొత్తంలో ఇన్కమ్ అంటే ఆదాయాన్ని సంపాదించుకునే ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఏంటి ఎలా అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ పేరు వచ్చేసి హెల్తీ లైఫ్. సో హార్ట్ఫుల్గా వినండి, మనస్ఫూర్తిగా విని మనస్ఫూర్తిగా పనిచేయండి, సక్సెస్ అవుతారు అని ఉంటుంది. సో ఇందులో హెల్త్ వెల్త్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏంటి ఎలా అనేది మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఈ మధ్యకాలంలో మనం చాలా రకరకాల రోగాలు వ్యాధులు అయితే చూస్తున్నాము. అందులో బ్యాక్ పెయిన్, అలాగే షుగరు, బీపీ, చాలామందికి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే హార్ట్ అటాక్, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమరు, అలాగే జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాగే పీరియడ్ ప్రాబ్లమ్స్తో ఎంతోమంది లేడీస్ బ్లీడింగ్ ఎక్కువ కావడం, సో వైట్ డిసీజ్ కావడం, మంత్లీ సరిగా రాకపోవడం, అలాగే ప్రెగ్నెన్సీ ప్రాబ్లంతో ఎన్నో ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం అనేది కూడా మనం చూస్తున్నాం. అలాగే హెడేక్. సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మనం చెప్పొచ్చు ఒకటే ఒక రీజను, సెల్ ఫోన్. సో సెల్ ఫోన్ అనేది మన జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అసలు సెల్ ఫోన్ వల్ల ఏం సార్ ప్రాబ్లం అని అంటే, సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ అనమాట. ఈ రేడియేషన్ ఎలా స్టార్ట్ అవుతుందని అంటే, శాటిలైట్ నుంచి ఎప్పుడైతే మనకు సిగ్నల్ టవర్స్ అంటాం కదా, వాటికి రేడియేషన్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మన సిగ్నల్ నుంచి మన సెల్ ఫోన్కి ఎప్పుడైతే ఈ రేడియేషన్ అనేది కనెక్ట్ అవుతుందో అప్పుడు మనం కాల్స్ మాట్లాడడం, నెట్ యూజ్ చేయడం చేస్తాం. సో ఈ రేడియేషన్ కంటికి కనిపించదు కానీ ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్కి ఇది దారితీస్తుంది. ఈ రేడియేషన్ మీద ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్, సో ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చలు కూడా జరిగాయి, మనందరికీ తెలిసిన విషయమే. సో రెండో ప్రాబ్లం వచ్చేసి మనకు వాటరు. మూడోది ప్రకృతి ఇచ్చే ఎనర్జీ. సో భూమి మాకు తెలియకుండా ఎనర్జీ ఇస్తుంది. అలాగే సూర్యుడు, అలాగే ప్రకృతి నుంచి రకరకాలుగా మనకు ఎనర్జీ అనేది వస్తుంది. మరి ఈ ఎనర్జీ మనం తీసుకోవట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ రేడియేషన్ నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియేషన్ నుంచి మనకి ఏం ప్రాబ్లం జరుగుతుందో తెలుసుకోవాలి. ముందుగా రేడియేషన్ వల్ల మనకు బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, హెడేక్, అలాగే సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనమాట. సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే చాలామంది తెలుసు, ఎక్కువ కోపం వచ్చినా, ఎక్కువ సంతోషం వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉండదు. ఆ బ్రెయిన్కి ఆలోచించే కెపాసిటీని కోల్పోతుందన్నమాట. సో ఎప్పుడు సంతోషపడాలో తెలియదు, ఎప్పుడు ఆనందపడాలో తెలియదు, ఎప్పుడు దుఃఖపడాలో తెలియదు. చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నాం మనం. సో ఇట్లా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా జరుగుతుంది ఈ రేడియేషన్ వల్ల. అలాగే హార్ట్ అటాక్ వస్తుంది. చాలామంది పై పాకెట్లో సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల మనకు చూస్తున్నాం ఈ హార్ట్ అటాక్ అనేవి కూడా వస్తున్నాయి. సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే జెంట్స్ ఎప్పుడైతే మగవాళ్ళు మనం ప్రైవేట్ పార్ట్ దగ్గర మనం సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నామో అక్కడ స్పర్మ్ వాల్యూస్ అనేవి పడిపోతాయి, కణాల వాల్యూ చనిపోవడం. సో దీనివల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అలా హెడేక్, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఇక మనకు రెండో ప్రోడక్ట్ మన కంపెనీలో ఏముందంటే బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్. ఈ బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే అసలు అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ అనేది ఎక్కడి నుంచి తయారు చేస్తారో తెలుసా? మనకు ఏదైతే అగ్నిపర్వతాలు పేలినప్పుడు లావా, మాగ్మా అనేటివి బయటకు వస్తాయో భూమి అంతర్భాగంలో నుంచి, కొన్ని వందల వేల మీటర్ల లోతు నుంచి ఈ బయోమాగ్నెట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. దీని నుంచి నానో టెక్నాలజీలో కన్వర్ట్ చేసి దీన్ని ఈ బ్రాస్లైట్లో మనకు చిన్న చిన్న మ్యాగ్నెట్స్గా అమర్చి పెట్టింటారనమాట. ఈ బయోమాగ్నెట్ ఉపయోగించడం వల్ల మనకేం బెనిఫిట్ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉండే సెల్స్, బాడీ సెల్స్ అనేవి యాక్టివేట్ చేస్తుంది ఇది. తర్వాత కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు కంట్రోల్ చేస్తుంది. అలాగే మన చేతికి ఎప్పుడైతే బ్రాస్లెట్ మనం వేసుకుంటామో పైన పిక్చర్ చూడొచ్చు మీరు. అక్కడ మనకు బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఫ్రీగా జరగడానికి, అలాగే బాడీ ఎనర్జెటిక్గా ఉండడానికి, తర్వాత ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, బయట నుంచి వచ్చే డిసీజ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాగే ఏదైనా జాయింట్ పెయిన్స్ కానీ అట్లా ఉంటే కూడా మనకు కంట్రోల్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా మూడోది వచ్చేసి మనకు ఆల్కలైన్ వాటర్ బాటిల్. ఈ ఆల్కలైన్ వాటర్ బాటిల్ అనేది ఇది pH వాల్యూ బాగా ఉంటుంది. ఈ వాటర్ ప్యూరిఫైడ్ వాటర్, అందులో వచ్చేసి క్వాలిటీ వాటర్ని మనకు ఈ వాటర్ బాటిల్ అనేది ఇస్తుంది అనమాట. ఇందులో మెయిన్ వచ్చేసి మనకు ఆల్కలైన్ స్టోన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఆల్కలైన్ స్టోన్స్ ఉండడం వల్ల ఎలాంటి వాటర్ వేసినా కూడా, ఎలాంటి జనరల్ వాటర్ వేసినా కూడా ఆల్కలైన్ వాటర్గా కన్వర్ట్ అయ్యి మనకు బెనిఫిట్స్ ఇస్తుంది. అసలు ఏం బెనిఫిట్స్ సార్? సో మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేయడం, అలాగే న్యాచురల్ మినరల్స్ని యాడ్ చేయడం, అలాగే వాటర్లో యొక్క pH బ్యాలెన్స్గా చేయడం, బాడీ డిహైడ్రేట్ కాకుండా హైడ్రేషన్గా ఉంచడం, ఎనర్జీ రిమూవ్ చేసే లాక్టిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం, అలాగే ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల, అది కూడా ప్యూరిఫైడ్ వాటర్ తీసుకోవడం వల్ల బీపీ, షుగర్ అనేది కంట్రోల్గా ఉండడం. సో బ్లడ్ అనేది ఎప్పుడైతే మనం వాటర్ బాగా తీసుకుంటాం ఆటోమేటిక్గా మన బ్లడ్ అనేది కూడా ప్యూరిఫైడ్గా ఉంటుందన్నమాట. సో మీరు జనరల్గా ఒక పిక్చర్ చూడొచ్చు, ఒక యాపిల్ పండుని ఒక 6 గంటల సేపు కట్ చేసి ఒక పీస్ బయట పెడితే సో ఇలా మారుతుందన్నమాట బ్లాక్గా. అదే జనరల్ వాటర్లో వేస్తే కొంచెం కలర్ కూడా షేడ్ అవుతుంది. అదే మన యొక్క వాటర్ బాటిల్లో ఉండే వాటర్లో వేసినామంటే మనం కట్ చేసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో తర్వాత కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది 6 అవర్స్ తర్వాత అయినా. అంటే ఎంత ప్యూరిటీగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఈ వాటర్ని. సార్ మరి ఈ ప్రోడక్ట్ మనం బై చేయాలని అంటే మినిమం 30 BV రావాలి. 30 BV అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ వాల్యూ అనేది అక్కడ ప్రైస్ కూడా మెన్షన్ చేశాడు. సో టోటల్గా మనకు 3497 రూపీస్కి మనకు 4 ప్రోడక్ట్స్ కంపెనీ ఇస్తుంది. ఈ ప్రోడక్ట్స్తో పాటు మనకు ద బెస్ట్ అండ్ బెస్ట్ ఇన్కమ్ ఆపర్చునిటీ అంటే బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇస్తుందన్నమాట. మనం ఈ బిజినెస్ ఆపర్చునిటీని తీసుకోవడం వల్ల మన డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. జనరల్గా మనందరికీ డ్రీమ్స్ ఏంటంటే ఒక మంచి బైక్ కొనుక్కోవాలి, ఒక మంచి కారు కొనాలి, అలాగే ఇంట్లో భార్య పిల్లలకి గోల్డ్ కొనివ్వాలి, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, అలాగే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, బ్యాంక్ బ్యాలెన్స్ బాగా మెయింటైన్ చేయాలి,
అలాగే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉండాలి, ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయాలి. సో ఒకసారైనా ఫ్లైట్ జర్నీ చేయాలి, ఫారిన్ వెళ్ళాలి. సో ప్రపంచాన్ని చుట్టేయాలన్న ఆలోచన ఉంటుంది. సో అలాగే మనకు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం, బెస్ట్ అవార్డు. సో ప్రతి మనిషి కోరుకుంటాడనమాట. మరి ఇవన్నీ మనకు రావాలంటే మనం ఏం చేయాలనంటే ఖచ్చితంగా ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మినిమమ్ 30 బీవీని ఒక వ్యక్తికి ప్రమోట్ చేసినట్లయితే మనం డెఫినెట్‌గా ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, నేను చేయలేను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళని చూడండి ఒకసారి. వీళ్ళంతా ధనవంతులు, పేదవాళ్ళైతే కాదు. సో ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి పేరు, ప్రతిష్ట, గౌరవ మర్యాదలనేవి ఉన్నాయి కదా! యెస్ ఆర్ నో బ్రో? మరి వీళ్ళు సిగ్గుపడడం లేదు, కానీ మనం మాత్రం సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మనకు నామోషి, చిన్నతనం, ఏదైనా చెప్పాలంటే చిన్నతనం. సో మహేష్ బాబు సంతూర్ సబ్బు వాడుతున్నాడా? కానీ రూ. 5 సంతూర్ సబ్బు కూడా ప్రమోట్ చేస్తున్నాడు. మరి ఈ అమితాబ్ బచ్చన్ ఈ చాక్లెట్ తింటున్నాడా? సో కొరికిన చాక్లెట్‌ని ప్రమోట్ చేస్తున్నాడు. సో బూస్ట్ ఈ వ్యక్తి తాగుతున్నాడా? లేదు. సో పెప్సీ తాగుతున్నాడా? కానీ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. కారణం ఏంటంటే ప్యాసివ్ ఇన్‌కమ్. సో వాళ్ళు చేసే పనుల ద్వారా యాక్టివ్ ఇన్‌కమ్ వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ దీంట్లో ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది వస్తుంది. మరి ఎవరైతే బిలీవ్ చేసి ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్‌ని ప్రమోట్ చేసి మిగిలిన వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని పంచుతారో అలాంటి వాళ్ళకు 5 రకాల ఇన్‌కమ్స్ ఇస్తా ఉంటుంది కంపెనీ. ఒకటి రెఫరల్ ఇన్‌కమ్, లెవెల్ ఇన్‌కమ్, రాయల్టీ ఇన్‌కమ్, అవార్డ్స్, రివార్డ్స్, అలాగే ఫ్రాంచైజ్ ఇన్‌కమ్. ఇలా 5 రకాల ఇన్‌కమ్ తీసుకోవాలనంటే మనకు ఈ కంపెనీ ఎలా ఇస్తుంది సార్? సార్ ఇక్కడ డైరెక్ట్ రెఫరల్స్ ఎంతమందికైనా చేసుకోవచ్చు మనం. మీరు జాయిన్ అయ్యారు, ప్రోడక్ట్ తీసుకున్నారు, హ్యాపీగా హెల్తీగా వాడుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఒక వ్యక్తికి మీరు ప్రమోట్ చేస్తే సేమ్ మీరు తీసుకున్న ప్రోడక్ట్ 30 బీవీతో ఇక్కడ మీకు ఒక వ్యక్తికి రెఫర్ చేస్తే రూ. 900 ఇన్‌కమ్ అనేది వస్తుంది. అలాగే సెకండ్ లెవెల్ నుంచి 300, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ లెవెల్ నుంచి 150, సెవెంత్ టు 10th లెవెల్ ₹75 అనేది మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ మనకు డైలీ విత్‌డ్రాల్, అలాగే మినిమమ్ విత్‌డ్రాల్ వచ్చేసి 300, అడ్మిన్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత మనకు ఇక్కడ ఫ్రాంచైజ్ ఇన్కమ్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది. అది కూడా మనం తీసుకోవచ్చు. మరి టీమ్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ అంటే, టీమ్ వచ్చేసి మనకు డైరెక్ట్‌గా మీరు యువర్ ప్లేస్‌లో ఉన్నారు. మీరు డైరెక్ట్‌గా ఫస్ట్ లెవెల్ ఎంతమందికైనా రెఫర్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి రెఫర్ చేస్తే మీకు ₹900 అనేవి ఇన్కమ్ వస్తుంది. ఓన్లీ ₹3,497 రెఫర్ చేస్తే చాలు మీరు ₹900 ఇన్కమ్‌ని ఎర్న్ చేయొచ్చు. సెకండ్ లెవెల్ మీరు ఎవరికైతే రెఫర్ చేశారో ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి రెఫర్ చేసినా మీకు ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్, దట్ ఈస్ లెవెల్ ఇన్కమ్ లేదా టీమ్ ఇన్కమ్ అని చెప్పొచ్చు. సో సెకండ్ లెవెల్లో 300, థర్డ్ టు సిక్స్త్ లెవెల్ 150, సెవెంత్ టు 10th లెవెల్ ₹75 సమ్ ల్యాక్స్లో అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూడండి. సో జనరల్గా మీరు ఒక ముగ్గురు వ్యక్తులకి రెఫర్ చేశారు ఈ ప్రోడక్ట్ అనుకుందాం. మీరు ప్రోడక్ట్ తీసుకున్నారు, వాడుతున్నారు హ్యాపీగా. సో మీరు కూడా ఒక ముగ్గురు వ్యక్తులకి రెఫర్ చేసినట్టయితే మీకు ఫస్ట్ ₹900 చొప్పున ముగ్గురికి అంటే ఈ ₹2,500 వస్తుంది ఫస్ట్ లెవెల్లో. సెకండ్ లెవెల్లో ఈ ముగ్గురు డూప్లికేట్ అయ్యారు. సేమ్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు ముగ్గురు చెప్పారు. అలా మీకు సంబంధం లేని 9 మంది ద్వారా కూడా మళ్ళీ మీకు ₹2,700 వచ్చాయి. బికాజ్ వాళ్ళు మీ టీంలో ఉన్నారు, మీ డౌన్లో ఉన్నారు కనుక. అలాగే థర్డ్ లెవెల్లో ₹4,050, ఫోర్త్ లెవెల్లో ₹12,150, అలాగే ఫిఫ్త్ లెవెల్లో ₹36,000, సిక్స్త్ లెవెల్లో ₹1,09,000, సెవెంత్ లెవెల్లో ₹1,64,000, ఎయిత్ లెవెల్లో ₹4,92,000, నైన్త్ లెవెల్లో ₹14,76,000, అలాగే 10th లెవెల్లో ₹44,28,000. సో ఫ్రెండ్స్, మనం ఒక చిన్న హెల్త్ కోసం మనం తీసుకున్న ప్రోడక్ట్ని ఒక ముగ్గురికి రెఫర్ చేస్తే చాలు. జస్ట్ ఒక 1 ఇయర్లో మీరు 67 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. సార్ నేను 100% నేను అనుకున్నట్టు జరగలేదు. నిజంగా 67 లక్షలు తీసుకోలేకపోయినాను. సార్ నేను 50% ఫెయిల్ అయ్యా. ఎందుకంటే బిజీగా ఉన్నా, వేరే పనులు చేస్తున్నా. సో రకరకాల పనుల్లో నేను బిజీగా ఉండి నేను టీమ్కి సపోర్ట్ చేయలేకపోయినాను. లేదా నా టీం అంత యాక్టివ్గా పనిచేయలేకపోయింది. అయినా 50% మాత్రమే సక్సెస్ అయినా అంటే కూడా సార్ నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీరు సక్సెస్ అయినట్టు లెక్క. ఎందుకంటే 50% రీచ్ అయినా కూడా మీరు ₹34 లక్షల ఇన్కమ్ తీసుకున్నారు. కింద చూడండి ఒకసారి. లేదు సార్ నేను 50% కూడా సక్సెస్ కాలేదు. జస్ట్ ఓన్లీ 10% సక్సెస్ అయ్యాను. ఎస్, అయినా నో ప్రాబ్లం, మీరు సక్సెస్ అయ్యారు. 10% మీరు సక్సెస్ అయినా కూడా ఇందులో 90% ఫెయిల్ అయినా మీరు ₹7 లక్షల ఇన్కమ్ తీసుకున్నారు. సో మరి 7 లక్షలు సంపాదాలంటే బయట ఎన్ని పనులు చేయాలి, ఎన్ని రోజులు కష్టపడాలి, ఎన్ని వ్యాపారాలు చేయాలి, ఎన్ని వ్యవసాయాలు చేయాలి, సో ఎంత పెట్టుబడి పెట్టాలి ఆలోచించండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ టీమ్ ఇన్కమ్. సో ఫ్రెండ్స్, అలాగే మనకు అవార్డ్స్, రివార్డ్స్ కూడా కంపెనీ ఇస్తూ ఉంటుంది. ఒకటి బ్రౌంజ్ లెవెల్, అలాగే సిల్వర్ లెవెల్, గోల్డ్, పర్ల్ అని చెప్పి ఇట్లా మనకు 7 రకాల లెవెల్స్ అనే కంపెనీ పెట్టిందనమాట. సో ఫస్ట్ లెవెల్ బ్రౌంజ్ లెవెల్లో మనకు 1200 బీబీలు అంటే జస్ట్ మన డౌన్లో 40 మంది లేదా 40 ప్రోడక్ట్స్ సెల్ అయినాయంటే మనకు ఎక్స్ట్రాగా ₹3,000 వస్తుంది. 40 ప్రోడక్ట్లు అంటే ఆల్మోస్ట్ అప్పటికే మనం 20,000 నుంచి ₹30,000 ఇన్కమ్ తీసుకుని ఉంటాం. అయినా ఈ 30,000తో పాటు మళ్ళీ ఒక ₹3,000 ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది. సెకండ్ లెవెల్ సిల్వర్ లెవెల్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఇక్కడ. అలాగే మనకు సెకండ్ లెవెల్లో వచ్చేసి ₹7,000 లేదంటే గోవా ట్రిప్. అలాగే గోల్డ్ లెవెల్లో 20,000 తీసుకోవచ్చు, లేదంటే మొబైల్ ఫోన్ అనేది కూడా కంపెనీ ఇస్తూ ఉంటుంది. ఇక ఫోర్త్ లెవెల్ పర్ల్ అంటాం. పర్ల్ లెవెల్లో ₹40,000 క్యాష్ తీసుకోవాలి, లేదంటే బ్యాంకాక్ ట్రిప్ అమ్ముంటుంది. అలాగే ఫిఫ్త్ లెవెల్ రూబీ లెవెల్ అంటారు, ₹1,00,000 లేదంటే కనుక బైక్ తీసుకో. అలాగే సిక్స్త్ లెవెల్లో ఎమరాల్డ్ అంటాం. ఎమరాల్డ్ లెవెల్లో మనకు ₹5 లక్షల క్యాష్ కారు డౌన్ పేమెంట్ అనేది కంపెనీ కడుతుంది. సో మిగిలిన చిన్న ఈఎంఐలు మనం కట్టుకుంటే చాలు, కారు కూడా సొంతం అయిపోద్ది. అలాగే సెవెంత్ లెవెల్లో డైమండ్ అంటాం. డైమండ్ లెవెల్లో మనం ₹10 లక్షల క్యాష్ తీసుకోవచ్చు, లేదంటే 100 గ్రాముల గోల్డ్ ఇస్తూ ఉంటుంది కంపెనీ. సో ఫ్రెండ్స్, 100 గ్రాములు గోల్డ్ అంటే ఆల్మోస్ట్ 10 తోలాల బంగారు. సో మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి మనకు గోల్డ్ వచ్చింది, కార్ వచ్చింది, బైక్ వచ్చింది, బ్యాంకాక్ అంటే ఫారిన్ ట్రిప్ అయిపోయింది, ఫ్లైట్ ఎక్కాం. సో అట్ ద సేమ్ టైం క్యాష్ కూడా వచ్చింది. సో ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, ఓన్లీ అవార్డ్స్, రివార్డ్స్ మనకు ₹16,70,000 ఇన్కమ్ వస్తుంది.
అట్ ద సేమ్ టైం టీమ్ ఇన్కమ్ కూడా వచ్చి ఉంటుంది. ఆల్మోస్ట్ ₹1,00,00,000 ఇన్కమ్ని ఇక్కడ మనం ఎర్న్ చేసుకోవచ్చు వెరీ ఈజీగా. సార్ నాకు బయట ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి, పనులు ఉన్నాయి, బట్ నేను ఎందుకు ఈ బిజినెస్ చేయాలని అంటే నేను అలాంటి వాళ్ళకి ఒక చిన్న బెస్ట్ సజెషన్ చేస్తున్నాను. ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్. వై షుడ్ ఐ డూ, నేను ఎందుకు చేయాలి? ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మీరు ₹1 కూడా పెట్టుబడి పెట్టట్లేదు. ఇక్కడ నో ఎంప్లాయ్ నో బాస్. ఇక్కడ మీరు ఎంప్లాయ్గా ఉండరు, బాస్ అంటూ మీకు ఎవరు ఉండరు కాబట్టి మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. ఇది మీ ఓన్ బిజినెస్, ఇది మీ సొంత బిజినెస్ అనమాట. సో నో రిస్క్. ఇక్కడ మనం డబ్బులు పెట్టుబడి పెట్టట్లేదు కాబట్టి ఇక్కడ రిస్క్ అంటే ఏముండదు, జీరో రిస్క్. హోమ్ బేస్డ్ బిజినెస్. ఈరోజు ఎవరైతే స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, అలాగే అన్ఎంప్లాయ్స్ ఎవరైనా ఉన్నారో, చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా సక్సెస్ కావచ్చు. బికాస్ ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ లేదా హోమ్ బేస్డ్ అంటే ఇంటికాడ ఉండి కూడా పని చేసుకోవచ్చు, ఎప్పుడైనా పని చేసుకోవచ్చు. అలాగే టైం కాంపౌండింగ్ త్రూ డూప్లికేషన్. అంటే టైం కూడా ఇక్కడ డూప్లికేట్ అవుతుంది. మనం 10 రోజుల్లో చేయాల్సిన పని ఒక రోజులో చేయొచ్చు, 10 రోజుల్లో సంపాదించాల్సిన ఇన్కమ్ని ఒక్క రోజులో కూడా సంపాదించుకోవచ్చు. అలాగే నో బౌండేషన్ అంటే మనం మన ఊర్లోనే కాదు, భారతదేశంలో ఎక్కడైనా చేయొచ్చు. మీరు ఎక్కడైనా ఈ బిజినెస్ని స్ప్రెడ్ చేయొచ్చు అనమాట. సో కింగ్స్ ఆఫ్ లైఫ్ స్టైల్. డబ్బు ఉంటే మన జీవితానికి మనమే రాజులు ఉంటుంది సిస్టమ్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ షాపింగ్ 30BV. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్లో కామెంట్ చేయండి, లేదంటే నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి, మీరు మెసేజ్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని వివరాల కోసం మన కంపెనీలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కంపెనీకి సంబంధించిన ప్రతి అప్డేట్ని నేను ఇస్తున్నాను. రేపైతే ఖచ్చితంగా ఒక మంచి న్యూస్ అయితే ఉంది కంపెనీ నుంచి, వెరీ గుడ్ న్యూస్. సో రేపటి వీడియో కోసం ఎదురు చూడండి, డెఫినెట్గా మీకు గుడ్ న్యూస్ అయ్యే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.